ఒక చిన్న పల్లెలో రామ్, రియాన్స్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ వెడివాడలేని స్నేహితులు. ఎప్పుడూ కలిసి అద్భుతమైన సాహసాలు చేస్తూ ఉండేవారు. రామ్ ధైర్యవంతుడు, త్వరగా ఆలోచించే వ్యక్తి అయితే, రియాన్స్ ప్రశాంతంగా, జ్ఞానపూర్వకంగా వ్యవహరించేవాడు. ఒకరోజు రామ్ తన ఇంటి అటిక్లో ఒక పాత మ్యాప్ను కనుగొని, ఆనందంగా రియాన్స్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. రియాన్స్, చూడు, ఈ మ్యాప్ అటవిలో దాగి ఉన్న ఖజానా దగ్గరికి తీసుకెళ్తుంది అని ఉత్సాహంగా చెప్పాడు. రియాన్స్ మ్యాప్ను జాగ్రత్తగా పరిశీలించి, ఇది నిజంగా నమ్మదగినదిగా కనిపిస్తోంది రామ్, మనం దీనిని వెతుకుదాం అని ఆనందంగా అన్నాడు. వారిద్దరూ కొంత ఆహారం తెచ్చుకుని అటవిలోకి బయలుదేరారు. మ్యాప్లో చూపించినట్లు వారు పొడవాటి బాటల గుండా వెళ్లి ఒక చిన్న వాగును దాటారు. రాళ్లమీదెక్కి ప్రయాణం కొనసాగించారు. మార్గమధ్యలో వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక పాడైపోయిన వంతెన దాటేటప్పుడు రామ్ ధైర్యంతో వారిని కాపాడాడు. గడ్డికొట్టేసిన చెట్ల మధ్య దారి తప్పినప్పుడు రియాన్స్ తన ప్రశాంతమైన ఆలోచనతో సరైన మార్గాన్ని కనుగొన్నాడు. కొన్ని గంటల తరువాత మ్యాప్లో సూచించిన ఓ పురాతన వృక్షం దగ్గరకు వారు చేరుకున్నారు. వృక్షం క్రింద మట్టిని తవ్వగా ఒక చిన్న పెట్టె బయటపడింది. పెట్టెను తెరిచి చూడగా అందులో బంగారం లేదా ఆభరణాలు లేవు. కాని ఒక లేఖ ఉంది. దానిలో ఇలా రాసి ఉంది: నిజమైన ఖజానా స్నేహం, ధైర్యం మరియు జ్ఞానంలో ఉంటుంది. రామ్, రియాన్స్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. మనకు నిజమైన ఖజానా ఇప్పుడే లభించింది అని రామ్ అన్నాడు. రియాన్స్ తన తల ఊపుతూ, మన ప్రయాణం, మన స్నేహం బంగారంలా విలువైనది అన్నాడు. అది నుండి వారు తమ బంధాన్ని మరింతగా విలువ చేసుకున్నారు. ఎందుకంటే వారిద్దరూ ఒకరికి ఒకరు అందించిన స్నేహం నికర ధనంగా భావించారు.